మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి. రోడ్డు పక్కన ఘోరాలను ఎర్రగా మార్చేస్తున్నా, బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నా, వీధి పోరాటాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఒక జంట కనిపిస్తే మాత్రం మన నైతిక పోలీసింగ్ మేల్కొంటుంది. అసలు మన సమాజం దేనికి ప్రాధాన్యం ఇస్తోంది? బహిరంగ అసహ్యం మనకు ఓకే. రోడ్డు మీద ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నా లేదా చెత్త వేస్తున్నా మన పెద్దలు అది గవర్నమెంట్ తప్పు అని సర్ది చెప్పుకుంటారు. కానీ అదే రోడ్డు మీద ఒక జంట చేతులు పట్టుకుని నడిస్తే మాత్రం మన సంస్కృతి ఏమైపోతోంది, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అంటూ క్లాసులు పీకడం మొదలు పెడతారు. వీధిలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే చుట్టూ 100 మంది చేరి సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తారు. కానీ ఆపడానికి ప్రయత్నించరు. అదే ఒక పార్కులో ఇద్దరు యువకులు మాట్లాడుకుంటే మాత్రం వారికి లేనిపో నీతులు చెప్పడానికి బంధువుల కంటే ముందే మన అంకుల్స్ ఆంటీలు రెడీగా ఉంటారు. గొడవపడే వారిని ఆపడం కంటే సాఫ్ట్గా ఉండే ప్రేమ జంటను బెదిరించడం సులభమని కొందరి భావన. పౌర బాధ్యత కంటే ఎదుటివారి వ్యక్తిగత విషయాల్లో తలదొచ్చడమే ధర్మమని భావించడం, గోడల మీద ఉమ్మేయడం కన్నా ఒక జంట నవ్వుతూ పక్కన నడవడం అంత పెద్ద నేరమా? మన నైతికత రోడ్ల మీద ఉన్న గలీజం చూసి ఎందుకు స్పందించదు? మనం మారాల్సిన సమయం వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యతను ఆపడం ఎంత ముఖ్యమో ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. నిజమైన సంస్కృతి అంటే పరిశుభ్రమైన రోడ్లు మరియు ప్రశాంతమైన మనుషులు ఉండడం, కేవలం ఇతరుల మీద నిఘా పెట్టడం కాదు.